స్టార్ట్ చేయండి. ఇది మూమెంట్ బాడీ మూమెంట్ ఇట్లా రెండు చేతులు ఇట్లా ఒక చేయి నడిచినట్టు కొద్దిగా ఫాస్ట్ నడుస్తాను అనుకోండి. స్మైలింగ్ ఫేస్ సీరియస్ గా ఉండదండి. ఫ్లెక్సిబుల్ బాడీ ఫ్లెక్సిబుల్ గా పెట్టుకుని చూడండి. రైట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. చూడండి 1 2 చేయి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఈజీ ఈజీ రాజయోగం. ఆరాంగా స్లోగా చేయండి. పనులు పాట అవసరం లేదు. స్లోలీ ఈజీ న్యాచురల్. రెండు విధాలు చేయండి. ఫోర్స్గా కాదు, న్యాచురల్. చిన్న పిల్లలు అయిపోయింది. హ్యాపీ చిల్డ్రన్, ఎనర్జెటిక్ చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్. రిలాక్స్. ఇది రిలాక్స్ మూమెంట్ అన్నమాట. దీంట్లో ఏ స్టెప్స్ ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మూమెంట్. కాళ్ళు చెట్టు కనిపిస్తా ఉంటుంది. వాకింగ్ చేస్తాం అనుకోండి. వాకింగ్ ఇంట్లో కదా కాళ్ళని ఫ్లెక్సిబుల్ మెల్లగా. బాబా యొక్క పాట వింటా పవర్ఫుల్ మెడిటేషన్. రిలాక్స్. स्पीकर भी बोल रहे रिलैक्स. కొద్దిగా ఫాస్ట్ జాగింగ్ చేస్తాము మనం చేతులు. Side.
Close. Slowly change. మెల్లగా చేయండి. ఎదురు చేతులు. 1, 2. 1, 2. మీరైతే చేయండి. అంటే చేతులు కాలి కదిలించండి. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. Relax. కాళ్ళు కదలకుండా చేతులు క్లాపింగ్ చూడు రెండు కలిసినాయా చేతులు కదాలి మళ్ళీ నెక్స్ట్ 1 2 1 2 1 2 1 చేతులు కదల కాళ్ళు కదల క్లాపింగ్ చేద్దాం नटराज पोजिशन नटराज 1 2 1 2 1 2 1 अट्टे बाजेस्ता जल्दी 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 Relax. Okay? Okay? Customer pisanda? Relax. Relax. పూర్తి బాడీ మూమెంట్ రావాలా చూడండి కాళ్ళు రెండు Hey,
స్లోగా చేయండి, లెఫ్ట్ స్పీడ్ అయ్యింది. ఓకే, రైట్ రైట్ లెఫ్ట్ 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 రైట్. 1 2 1 2 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ముందుగా లెఫ్ట్ రైట్ వెనకాల లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్. Easy, natural, flexible. Side. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. కూర్చోండి, కొద్దిగా బాడీ ఉండండి, బాడీ మసాజ్ చేయండి. బాడీ మసాజ్, కంప్లీట్ బాడీ రిలాక్స్. మజిల్స్ అన్ని కూడా ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఫేస్ లో గ్లోనెస్ వస్తుంది అనమాట. ప్యారెంట్ లో లేచేదానికి అవసరమే లేదు, గ్లోనెస్ వస్తుంది అనమాట. యోగిల యొక్క ఫేస్ ఎలా ఉంటుంది, చాలా ప్రకాశంగా దివ్యంగా అట్లా తయారైపోతుంది. ఎందుకంటే మొత్తం బాడీలో మన బ్లడ్ అంతా కూడా బాగా సర్క్యులేషన్ అయ్యి యాక్టివ్ ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలోకి. మొత్తం జాయింట్స్ అంతా ఫ్లెక్సిబుల్ అవుతాయి. అందువల్ల డైలీ కొద్ది టైం అయినా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పేది ముందు మనము ముందు 50 ఏళ్ళ ముందు తీసుకోండి, ప్రతి ఒక్క పని చేతితో చేస్తాడు అనమాట. బట్టలు ఉతికేది కానీ, నీళ్లు బావిలో నీళ్లు చేసుకుంటాడు చేస్తాడు. మీరు చేసినారు, మేము బాగా గట్టి చేస్తాము. బావిలో నీళ్ళు చేసి తొట్లో పోస్తా ఉంటాం అనమాట. అట్లా బట్టలు కానీ, ఇప్పుడు వంట పని మనము దాంట్లో న్యాచురల్ ప్రాణాయామం అనమాట. ముందు పొయ్యి అదే దాన్ని ఊరుతా ఉంటాడు. దాంట్లో మనకి ఏమవుతుంది, ప్రాణాయామం అవుతుంది అనమాట. న్యాచురల్ గా అన్ని ప్రాణాయామం అవుతా ఉందా. ఎక్కువగా మనము భూమి చేతిలో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పులు, షూస్ అన్నీ అనమాట. భూమి చేతిలో మనం శరీరం టచ్ కావడం లేదు. అంటే మీకు ఇక్కడ పడదు, మాకు అక్కడ టచ్చే కాదనమాట. ఎప్పుడు చెప్పులు లేదు షూస్, రూమ్లోకి వస్తే చెప్పులు, బయటకు వస్తే షూస్. అట్లా లైఫ్ స్టైల్ అనేది ఏమైపోయిందంటే చాలా సున్నితమైపోయింది. శరీరానికి కష్టం లేదనమాట. చాలా పనులంతా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి అన్నీ ఉండిపోతాయి. ఏం కష్టం చెప్పండి, ఏమీ కష్టం లేదు. కూరగాయలు మిషన్స్, కటింగ్ మిషన్స్ వచ్చేసి దానికి కూరగాయలు కట్ చేసి బయట వచ్చేస్తాయి అనమాట. ఎంత సులభం. అప్పుడు కత్తి పెట్టి తిరుగుతూ ఉంటున్నాడు. ఇప్పుడు అన్నీ కూడా చేతులు చేసే పనులంతా మిషన్లు చేస్తూ ఉంటాయి. ఏమైందంటే మిషన్లు ఆరోగ్యంగా ఉన్నాయి, మనుషులు ఎలా ఉంటారు, ఆరోగ్యం తగ్గిపోయింది. అనారోగ్యం అనే శబ్దం కూడా మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యం తగ్గిపోయింది, అవునా కదా. ఇంకోటి ఏం చెప్తారంటే ముందు టీవీలో ఎంత పెద్ద లావుగా వస్తాను కదా టీవీలో, ఇప్పుడు ఏమనే
మంచిగా అయిపోయినాయి అనమాట. మనుషులు ముందు సన్నగా ఉండి ఇప్పుడు లావ్ అయిపోతా ఉంటారు అనమాట. దానికి బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది అనమాట. భలే ఇప్పుడు మనము మంచి యూత్లో యూత్గా ఉన్నాము అనుకోండి, నా బాడీ మనకి కోఆపరేట్ చేస్తుంది. నా వయసు తగ్గింది, పెరిగింది, మన ఇంద్రియాల్లో శక్తి తగ్గింది, నేను లావుగా ఉన్నానంటే ఆ లావుగా ఉండడం వల్ల మన యొక్క వెయిట్ యొక్క ప్రభావం మోకాలు చెప్పులకు వస్తుంది అనమాట. మోకాలు చెప్పులు ఎందుకు ఈరోజు ఎక్కువ ప్రాబ్లం అంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారు వ్యక్తులు. చూస్తున్నారు మీరు, పెరుగుతున్నారు లేదా? నార్మల్గా జ్యోతికి మాత్రం నామాలు ఉండరా? లేరనమాట. మెల్లమెల్లగా పెరుగుతా ఉన్నారనమాట. ఎందుకంటే ఒకటి శారీరక పరిశ్రమ లేదు, ఇంకోటి తినే పదార్థాల్లో కంట్రోల్ లేదు అనమాట. నూనె పదార్థాలంట, చక్కెర పదార్థాలు తగ్గించుకోవాలి. మేము కూడా అవాయిడ్ చేసింది కంప్లీట్. ఇప్పుడు ప్రసాదం చక్కెర మనం అవాయిడ్ చేయాలి, ప్రసాదం ప్రీతిగా స్వీట్. అంతేగాని ఎక్కువగా రోజు అవే తింటా ఉంటుంది, స్వీట్స్ స్నాక్స్. రోజుకు చెప్తారు 2 times లేదంటే 3 times తీసుకోవాలంట. ఎన్ని టైమ్స్ తీసుకుంటాం తెలిసిన? ఉదయం టీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10 గంటలకు మళ్ళీ ఒకసారి ఫ్రూట్ కానీ, మళ్ళీ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ నైట్. ఎన్ని 5 మాటలు అవుతాం. మన బాడీ ఎట్లా వెయిట్ పెరగకుండా ఉండే చెప్పండి. మళ్ళీ పిజ్జా తింటారు, బర్గర్ తింటారు, ఏమేమో తింటారు, శాండ్విచ్, ఒక్కొక్కరు ఏమో తినేస్తారు బయట వాళ్ళు. అందుకే బయట వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్. బాబా పిల్లల్లో తక్కువ అనుకోండి, ఎందుకంటే బ్యాలెన్స్లో ఉంటాయి. ఇంకోటి మైండ్ బ్యాలెన్స్ లేదు ఎవరికి కూడా. సంతోషంగా ఉంటా ఉండారా, శాంతిగా ఉండారా, ఒకరికొకరు ప్రేమ అనురాగాలు ఉన్నాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఒకరిగా ప్రేమ అనురాగాలు, ప్రీతి, స్నేహం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంటాం. మనసు సంతోషంగా శక్తిశాలి లేదు అనమాట. దాని యొక్క ఎఫెక్ట్ కూడా బాడీ మీద వస్తూ ఉంది. దానివల్ల రోగాలంతా పెరుగుతూ ఉంటాయి. సైన్స్ ఎవరు అన్నారంట, సైన్స్ విజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది అని అన్నారంట. ఏమేమి టెక్నాలజీ కనపడతా ఉంది, మెడికల్ ఫీల్డ్లో ఈ మిషన్ కనపడుతున్నా, ఆ మిషన్ కనపడుతుంది, చాలా ప్రగతి. డాక్టర్ మంచి డాక్టర్ ఏం తెలిసిన, సైన్స్ ప్రగతి చెందుతా ఉందంటే ఆరోగ్యం కూడా పెరగాల కదా, హాస్పిటల్ తగ్గల, మన అనారోగ్యంగా ఉండేవాళ్ళు తగ్గాలన్నారు, ఆరోగ్యం పెరగాలి కదా. సైన్స్ మిషన్లు పెంచుతా ఉంది, రోగాలు పెరుగుతూ ఉన్నాయి, హాస్పిటల్లు పెరుగుతూ ఉంటాయి, డాక్టర్లు పెరుగుతూ ఉంటారు లేదా. ముందు ఇంతమంది డాక్టర్లు ఉండరా శివనా? ఇంతమంది డాక్టర్లు ఉండరా? మా ఊర్లో ఒకే ఒక డాక్టర్ ఉండ. మా ఊర్లో ఒకే ఒక డాక్టర్ ఉండ. ఇప్పుడు మా ఊర్లో చొడకుండా వీధికి ఒక డాక్టర్ ఉన్నాడు, వీధికి ఒక డాక్టర్. అంతా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఏమంటారు అంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. వాళ్ళని బాగా డబ్బు సంపాదించి మంచి మంచి బిడుగులు కట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళదేం తప్పలేదు, పేషెంట్స్ వస్తూ ఉంటారు, పెరుగుతా ఉందన్నమాట, వాళ్ళదేం తప్పలేదు అనమాట. కాబట్టి కనీసము ఇప్పుడు మంచి మంచి డాక్టర్లంతా ఈ సలహా ఇస్తారు, వాళ్ళు డబ్బు సంపాదించే లక్ష్యం ఉండదు వాళ్ళకి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండని, మీరు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలంటారు. ఇది ఎక్సర్సైజ్ చేయలేదంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నివారణ శక్తి అనమాట, అది రాదు. అది రాదు, ఆటోమేటిక్గా చిన్నది ఏదైనా వచ్చినా కూడా అది మనకి పెద్దదిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్యాన్సర్, బీపీ, అల్సర్, షుగరు, థైరాయిడ్ ప్రాబ్లము ఎన్ని పెరుగుతున్నాయి చూడండి. ముందు ఈ రకంగా ఉన్నారు, షుగర్ ప్రాబ్లం ఇంత ఉంటా ఉన్నా, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒకరు ఉంటా ఉన్నారు షుగర్ పేషెంట్స్. ఇవన్నీ పెరుగుతూ ఉండే కారణం ఏమంటే శారీరక పరిశ్రమ లేదు, మనిషి సంతోషంగా ఉండడం లేదు, తేలిగ్గా ఉండడం లేదు. దానివల్ల ఈ సమస్యలు పెరుగుతాం. కాబట్టి డాక్టర్ కూడా సలహా ఇస్తారు, మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి, లేదు ఫాస్ట్ వాకింగ్ చేయండి, లేదు ప్రాణాయామం చేయండి. హఠయోగాలు ఎవరు చేయలేరండి. ఇప్పుడు హఠయోగాలు మాత్రం చేయగలుగుతారు మీరు. ఈ తల పైకి ఎత్తిందంట, తల దించేదంట, కాళ్ళు పైకి ఎత్తేది చూసినారు కదా ఆయన చేశాడు స్వామీజీ. అవి అందరి వల్ల అవుతుందో చెప్పండి. ఇప్పుడు మనం 15 నిమిషాలు చేసినాం, మీరు ఏమైనా కష్టం అనిపించిందా? మొత్తం బాడీ మూమెంట్స్ వచ్చిందా? లైట్గా బాడీ లైట్గా అయింది కదా. ఓకే, ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది కదా, లైట్గా అనిపించింది కదా, భారం అనిపించిందా? ఇంకోటి మనసుకు సంతోషం ఇచ్చే భగవంతుని యొక్క పాటలు అనమాట. ఈ లోపల ఈ చాలా బయట కూడా మ్యూజికల్ ఎక్సర్సైజ్ చాలా ఫేమస్ అయింది అనమాట. మంది డివైన్ మ్యూజికల్ ఎక్సర్సైజ్, మన భగవంతుని యొక్క జతలో దివ్యతను అనుభూతి చేస్తూ పరమాత్మ సంబంధంలో మనం ఎక్సర్సైజ్ చేసేది మన డివైన్ దివ్య. వాళ్ళు ఓన్లీ మ్యూజికల్ ఎక్సర్సైజ్ అది కూడా చూపిస్తాను మాకు మీకు.
అట్లా వీడియో డివైన్ మ్యూజికల్ ఎక్సర్సైజ్ సముద్ర తీరాలను చేపిస్తాడు బాంబేలో. వేల మంది ఉన్నారన్నమాట. మ్యూజికల్ వాళ్ళ పాటలు పెట్టుకుని దేశభక్తి పాటలు ఉమ్మడి ఉత్సాహం వచ్చేది అట్లా చేస్తాడు. కాబట్టి మస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అన్నిటి బ్యాలెన్స్లో ఉండాలి. ఒకవేళ ఇప్పుడు జరిగిపోయిందండి, ఏదన్నా మనకు శారీరకంగా అనారోగ్యం ఉండొచ్చును, అది కూడా నయం అవుతుంది. లేదు ఏమీ లేదు, నేనేం చేయాల్సిన అవసరం లేదు అనుకునేది, రేపు కాసుకోవద్దు అనమాట. స్వాగతం పెట్టి మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు నేను బాగానే ఉండాలి, హెల్తీనే, కానీ రేపు గ్యారెంటీ కాబట్టి రేపటి గురించి ఆలోచించిన ఈ రోజు నుంచినే మనము ప్రారంభించాలి. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇంకా బాగా ఆరోగ్యం. మనకి ఏంటంటే ఆరోగ్యము సంపూర్ణ ఆరోగ్యం అన్నమాట. దీంట్లో శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది, సామాజిక ఆరోగ్యం వస్తుంది, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా వస్తుంది అన్నమాట. శారీరక ఆరోగ్యం అంటే మన యొక్క మెదడు ఫస్ట్, దాంట్లో మెమరీ పవర్, జ్ఞాపక శక్తి మంచిగా ఉండాలన్నమాట. లేదంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మన హార్ట్ బాగా వర్క్ చేస్తూ ఉండాలి, హార్ట్ బీటింగ్. లేదంటే హార్ట్ బ్లాక్ చేస్తాయి. మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తూ ఉండాలి. శ్వాస అస్మా రాకూడదు. అస్మా వస్తుంది కదా, కొద్దిగా కూడా 10 మినిట్లు దిగితే 10 మినిట్లకి దాంట్లో ఎందుకు గుండెలోనూ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులలో ప్రాబ్లం ఉంది అనమాట. ఇంకా ఆరోగ్యం అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, తిన్న భోజనము మంచిగా జీర్ణమైపోయి ఫ్రీగా మోషన్ అయిపోవాలన్నమాట. మనకి చెప్తారు పశువులు వాళ్ళ ఎంత కష్టపడతాయా, వెంటనే వాటికి రోడ్లో పోతూనే ఆవులు ఎనుగులు రోడ్డునే వాటికి క్లీనింగ్ చేస్తాను, పెయింటింగ్ చేస్తాయి లేదా, వాటికి ఏమి కష్టపడతాయా? ఎందుకంటే వాటి న్యాచురల్ ఫుడ్స్ తింటాయి అన్నమాట. మనం న్యాచురల్ ఫుడ్ తినడం లేదు. ప్రకృతికి విపరీతంగా మన యొక్క భోజనం ఉంది. రియల్గా చెప్పాలంటే న్యాచురల్ భోజనం లేదు. కాబట్టి అన్నింటినీ మనం కంప్లీట్గా మార్చలేకపోయినా దీన్ని పరివర్తన చేసుకోవాలి. దీన్ని ఎక్సర్సైజ్ చేయడము. బాబా మనకు ఆల్రెడీ మెడిటేషన్ తెలుసు, మనసును శక్తిశాలిగా ఎలా చేసుకోవాలని టెక్నిక్ బాబా నేర్పించేసినాడు. సదా ఖుషిగా ఉండండి అంటాడు. అప్పుడప్పుడు ఖుషిగా, సదా ఖుషి బాబా చెప్పేది. సదా ఖుషి హాత్ ఉంటావు అంటాడు. ఉంటాడా లేదా? ఖుషి నై సదా ఖుషి. అట్లా ఖుషి అనేది కురాక్ అన్నమాట. కురాక్ అంటే టానిక్, ఎనర్జీ, మెడిసిన్. ఖుషి చేసి దవాయి నై అంటాడు బాబా. స్వయం భగవంతుడు చెప్తాడు, ఖుషి చేసి దవాయి నై, దానికి మించిన ముందే లేదు. కానీ రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నామంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఏమంటే మనసు ఎప్పుడు సంతోషంగా ఉండేది, శాంతిగా ఉండేది, నిర్మలంగా ఉండేది, నిశ్చింతంగా ఉండేది, నిర్భయంగా ఉండేది. కొద్దిగా ఏదైనా భయం వచ్చేస్తున్నారు, ఏమవుతుంది అట్లా ఉండకూడదు. అది బలహీనమైన మనసు అన్నమాట. చింత లేకపోవడం బలహీనమైన మనసు, టెన్షన్లో కూడా బలహీనమైన మనసు. బాబా వాడి అన్నింటి నుంచి దూరం చేసేయడం లేదా, నిర్భయంగా ఉంటాను. ఆత్మ అవినాశ అజర, శరీరం పడవస్తు, ఇది పాత తీసి పెడతాను, కొత్త తీసుకుంటాను, నాకేం భయం? ఎవరికైనా మృత్యు గురించి భయం ఉందా? మనకు అసలు ఆత్మకు మృత్యువే లేదు కదా, కేవలం డ్రెస్ చేంజ్ చేస్తుంది. బయట ప్రపంచంలో మృత్యు భయం కూడా ఎక్కువ అన్నమాట. డెత్, ఫియర్ డెత్ అన్నమాట. నేను ఎట్లు చనిపోతాను, నాకేమవుతుంది, అరే ఎప్పుడో రోజు వచ్చేదానికి ఇప్పుడు నుంచి చింత చేయదు ఎప్పుడు అంటే అటెన్షన్ పెట్టుకుని లైఫ్ని హెల్తీగా చేసుకోవాలి, అంతేగాని మృత్యు భయం ఉండదు అనమాట. అది మానసికమైనటువంటి ఆరోగ్యం. ఇంకా సామాజిక ఆరోగ్యం ఏమి, మన సంబంధాల్లో మధురత, ప్రేమ, అనురాగము, అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, చీకు, చిరాకు, విసుగు, కోపము సంబంధాలు వస్తాయి లేదా? వస్తాయి లేదా? అవి ఉన్నాయంటే సంబంధం యొక్క ఆరోగ్యం కాదన్నమాట, సామాజిక ఆరోగ్యం కాదు. మిత్ర సంబంధికులు, సమాజం అంటే అందరూ వచ్చేస్తారు, దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, మిత్ర సంబంధికులు వస్తారు, అందరూ వస్తారు అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ రకంగా లైఫ్ స్టైల్ చేసుకుంటాం, మిత్ర సంబంధికులు కూడా ప్రేమ, అనురాగము, కలిసి ఒక మాట వచ్చిందంటే వెంటనే దాన్ని సొల్యూషన్ చేస్తాం, పట్టుకోమన్నమాట. ఇప్పుడు ఏమైందంటే హోల్డింగ్ నేచర్ అంటారు. ఎన్నో సంవత్సరాలు ముందు జరిగిపోయిన విషయాన్ని కూడా ఇప్పుడు వరకు కూడా పట్టుకున్నాం. వాళ్ళు ఆ రోజున ఈ మాట అన్నారే, నేను జీవితాంతం మర్చిపోను. అరే జీవితాంతం జీవితాంతం పట్టుకొని ఎంత పెయిన్, ఎంత నొప్పి, ఎంత ఎనర్జీ లాస్ చేసుకుంటాడు ఆలోచించండి. ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది.
ఎప్పుడో జరిగిపోయింది మళ్ళీ అది బాబా జ్ఞానం కూడా రిపీట్ 5 సంవత్సరాలు పోతుంది, కానీ వాళ్ళకి అది కూడా తెలియదు, కానీ పట్టుకొని ఉంటారు. నువ్వు చెప్పిందే చేసిందే నేను జీవితాంతం మర్చిపోనంటారు అనమాట. మర్చిపోరంటే ఆ బాధని నొప్పిని లాస్ట్ వరకు తీసుకెళ్తున్నా, ఎంత లాస్ అవుతుంది. ఇవంతా సామాజిక ఆరోగ్యం కాదన్నమాట. మర్చిపోవాలి, ఏదైతే జరిగిందో సంబంధాలు వస్తాయి, మాటలు మర్చిపోతారు. వాళ్ళు ఈజీగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, వాళ్ళని క్షమించాలి. దీనికి ఏమంటే సామాజిక ఆరోగ్యంలో క్షమాభావన ఎక్కువ ఉండాలన్నమాట. దయాభావం, కరుణాభావం. మనం క్షమించాలి అందరినీ. మనం ఎవరికన్నా తప్పు చేసి మనం క్షమాపణ కోరుకోవాలా, వేరే వాళ్ళు మనకి ఏదైనా వాళ్ళు క్షమించాలి. కూర్చోండి లేదు స్టార్ట్ చేస్తాము, మళ్ళీ కూర్చోండి. అట్లా క్షమాభావన, ఈ సామాజిక ఆరోగ్యం. ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది పరమాత్మతో మన సంబంధం అనేది ఎంత హృదయపూర్వకమైనటువంటి పరమాత్మతో సంబంధం ఉండాలన్నమాట. ప్రేమపూర్వకమైన సంబంధం ఉండాలి, స్వార్థం ఉండదు. భగవంతుడితో సంబంధం అనేది చాలా అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి, నిరంతరము మనకి ఆయన తోడు నీడ శక్తిని లభించేటువంటి సంబంధం అన్నమాట భగవంతుడితో. దాంట్లో మనము ఎలాంటి స్వార్థ భావన లేకుండా భగవంతుని యొక్క సంబంధాన్ని పెట్టుకునే ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నమాట. ఈ ఆరోగ్యం అనేది మన సంకల్పము అన్నీ వచ్చేస్తుంది. దాంట్లో శారీరకము వస్తుంది, మానసికము వస్తుంది, సామాజికం అన్నీ బాగా అయిపోతాయంట. మనం ఒక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకున్నామంటే ఈ 3 కూడా జతలో వస్తాయి. ఏమి చెప్తారే, సంతోషం అన్నది, విశ్వాసం అనేది, ధైర్యం అనే లక్ష్యం పెట్టుకుంటే వీటి అన్ని సంపదలు వచ్చేస్తాయి. అదొక కథ ఉంది, తెలుసు కదా. అట్ట ధైర్యము, సాహసము, ఉమ్మంగము, ఉత్సాహం అనేది పెట్టుకుంటే స్థూల సంపత్తి అనే లక్ష్మీదేవి కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది. చూడండి, ఆరోగ్యంగా ఉంటే మనము డబ్బు పొందిపోతుంది, మందులు లేదు, హాస్పిటల్ లేదు, చెకప్ లేదు, అన్నీ చేసుకోవాలి. హాస్పిటల్ పోతే చెకప్ చేసుకోవాలా, టెస్టులు ఉంటాయి, డాక్టర్ ఫీజులు ఉంటాయి, మందుల ఫీజులు ఉంటాయి, మందులు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆలోచించండి. మన పోయి వచ్చేదానికి టైము, డబ్బు ఖర్చు, ఇవన్నీ అవుతుందా లేదా? కాబట్టి మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండేటువంటి విధానాన్ని మనము అలవర్చుకోవాలన్నమాట. అన్నీ పొదుపు చేయాలా, సమయం పొదుపు చేసి, ఆ సంకల్పాన్ని పొదుపు చేసి, శక్తిని పొదుపు చేసి మనం ఎందుకు ఈశ్వరీయ కార్యంలో సేవలో ఉపయోగించవచ్చు అనమాట. కేవలం డబ్బే కాదు, మనసు ఖుషిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉంటాను, ఇప్పుడు నేను ఖుషిగా, ఉమ్మంగా, ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నిధులుగా వచ్చినాను. లేదంటే నేను వచ్చిందా అక్కయ్య చెప్పిన క్లాస్ చేసాను, అక్కయ్య నాకు ఈ లైఫ్ స్టైల్ లేదంటే అక్కయ్య చెప్పిన అన్న ఉదయం కూడా క్లాస్ చేసుకుంటుంది, లేదు లెక్క పర్వాలేదు చేసినాడు, క్లాస్ పూర్తి అయిపోయింది, వెళ్తాను వెళ్ళిపోయి అట్లా లేదు. ఎందుకంటే పంచాలన్నమాట. మనం ఏదైతే నింపుకోవడామో, పొందుకోవడామో, ప్రాప్తి చేసుకున్నామో అందరికీ పంచాలి. ఇప్పుడు మేము అనుభవం చేస్తాం అన్నమాట, ఎక్సర్సైజ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా ఆ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు, ప్రాప్తులు ఎంతో ఉన్నాయన్నమాట. దాన్ని పంచుతూ పోవాలన్నమాట. అందుకు ఎక్కడ పోయినా మేము చెప్తాం, ఎవరు చేయకుండా చేసేవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఫారిన్లో ఎంతోమంది బాబా పిల్లలు ఉన్నారు, వస్తారు కదా, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మెసేజెస్ వస్తాయి, ఐజీ ఐ డన్ ఎక్సర్సైజ్ టుడే అట్లా పంచుతా పోవాలన్నమాట. కాబట్టి లాస్ట్ మళ్ళా కాబట్టి వస్తుంది బాబా లేకిన్ దృఢ సంకల్పం ఉంటేనే ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. దృఢ సంకల్పం లేదు, ప్రతిజ్ఞా సంకల్పం లేదు అంటే మనం చేయలేము. మన పక్కనే 2 ఉన్నాయి. జ్ఞాని యోగిలు కూడా ఎక్కువ మోసం చేస్తారు. ఏం చెప్పండి? నిర్లక్ష్యం. సోమర్థనము, నిర్లక్ష్యం అనమాట. సోమర్థనం, లేజినెస్. ఈ రోజు వద్దులేప, ఏం రోజు చేసేది. ఒక్కరోజు అది మనం ఎంట్రీ అయినట్టే మరుసటి రోజు ఇంకో రూపంలో వస్తుంది. ఏదో పని వచ్చేస్తుంది, అదే పని ఉంది లేప, యాడ్ చేసేది మన పని. ఇంకో రోజు ఎక్కడన్నా ఊరికి పోవచ్చు, మళ్ళీ లేదు. అట్లా చేస్తా సోమర్థనం ఏం చేస్తుంది? నిర్లక్ష్యము మన నుంచి దూరం చేస్తుంది అనమాట. ఆ యొక్క నియమాలు ఉంటాయి, ప్రకృతికి నియమాల నుంచి, ఆరోగ్య నియమాల నుంచి దూరమై ఇంకొంచెం మనము బాధపడతాం. కాబట్టి దృఢ సంకల్పం, ప్రతిజ్ఞ సంకల్పం. అందరి చేతిలో ప్రతిజ్ఞ చేస్తారు. రోజు ఎక్సర్సైజ్ చేసేది కదండి. బాగా మనం బాగా అంటారు కదా, మేము సదా బాగా నిరంతరం తలంపులో ఉంటాం, సదా ఖుషి చేసి ఎవరిని ఇంటి పెట్టి హాయ్ అచ్చి రోజు ఉంటాం, అలానే కూడా ఉంటాం.
అట్లా మనం సంపూర్ణంగా చూడండి, మన శరీరానికి న్యాయం చేకూర్చాలంటే ఈ విధానం తప్పించి వేరే ఏదేం లేదు. న్యాయం మనం ఈరోజు ప్రతి ఒక్కరూ శరీరానికి వేరే వాళ్ళకి అన్యాయం చేసేది, అధర్మం చేసేది వేరే విషయం. మన శరీరానికి మనం న్యాయం చేకూర్చడం లేదన్నమాట. దానికి ఏమి డిమాండ్స్ ఉంది, శరీరం ఏం కోరుకుంటా ఉంది, విపరీతంగా ఏమేమో అంటే లౌకికంలో ఏమేమో తాగేస్తారు, ఏమేమో తినేస్తారు, నాన్ వెజ్ కూడా తింటారు లేదా, అది అన్నిటికన్నా డేంజరస్ అనమాట మన యొక్క జీర్ణ వ్యవస్థకి. డేంజరస్. ఎందుకంటే ఒక్కసారి తినాలంటే వారం వరకు డైజెస్ట్ కాదన్నమాట. రోజు తింటామంటారు, లోపలికి స్టాక్ అవుతానే ఉంటుంది అనమాట, బయట పోనే పోదు. లెట్రిన్లో పోయినారంటే అర్ధగంటనే కూర్చోన్నాడు రానెల. అంత ప్రాబ్లం ఉంది. బాబావాడి మనల్ని రక్షించేసినాడు. సాత్వికమైన భోజనము, యోగయుక్త భోజనము, శుద్ధ భోజనము తీసుకుంటాడని కదా, వైబ్రేషన్ ఇచ్చి బాగా శక్తిని ఛార్జ్ చేసి. చూడండి, ఇది మంచి, ఇవి మస్ట్ ఇంపార్టెంట్. మనం నీళ్లు తాగినా భోజనం తిన్నా మొదట దాన్ని ఛార్జ్ చేయాలి. పరమాత్మ యొక్క శక్తిశాలి కిరణాల ద్వారా ఆరోగ్యంగా శక్తిశాలి సత్వప్రదానం చేసి మనం స్వీకారం చేయాలి. స్వీకారం చేయడం కూడా వేరే ఏ చింతనలు ఆలోచనలు చేయకుండా కొద్దిగా కూడా తీసుకోండి. బాగా నమిలి బాగా ప్రీతిగా ఆ యొక్క టేస్ట్ అనేది మనకు ఆత్మకు అనుభూతి కావాలి. ప్లేట్ పెట్టుకుంటారు, పటాపట్ ఒక్కొక్క టీవీ చూస్తూ ఉంటారు, లోపలికి వెళ్తారు, ఒక్కొక్క మొబైల్ చూస్తూ ఉంటారు, ఒక్కొక్క ల్యాప్టాప్, ఏం తింటా ఉన్నారో వాళ్ళకే తెలియదు అనమాట. యశ్వంత్ దీంట్లో అనుభవం అనమాట. అవునా కదా సార్? కాబట్టి చూడండి, మన శరీరానికి మనం న్యాయం చేకూరుస్తున్నామా? ఆ తిన్న భోజనం యొక్క టేస్ట్ మన మనసు బుద్ధికి రావాలంట. ఎప్పుడు వస్తుంది? మెల్లగా పరమాత్మ యొక్క స్మృతిలో బాగా నమిలి తిన్నామంటే డైజెస్ట్. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు, సింపులే కానీ దృఢ సంకల్పం. సరే, ఓకే. ఈ రకంగా ఆరోగ్యం అనేది కేవలం శారీరకంగా, దీంట్లో మనసుకు, సమాజానికి, ప్రకృతికి కూడా ఎంతో మేలు చేస్తాం. ప్రకృతి కూడా మనం ఎంత శ్రేష్ఠ సంకల్పాలు చేస్తామో ప్రకృతి కూడా అంత సత్వప్రధానంగా అవుతున్నాం. కూర్చోండి, కూర్చోండి, కొంచెం నేను కూడా కూర్చుంటాను.